ఈరోజు కొన్ని సినిమాటిక్ డైలాగులు వస్తాయి. ఓకేనా, ఎంజాయ్ చేయండి. ముందైతే యుద్ధం చేస్తా, నేనే గెలుస్తా, బరాబర్ నేనే గెలుస్తా, మా జాతీయ పార్టీ కానీ నేను ఇక్కడ మరో 10 ఏళ్ళు సీఎంగా ఉంటా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రా, నీ కులపాలను తీసుకొస్తావా, నీ సంఘం వాళ్ళని తీసుకొస్తావా, నీ పార్టీని తీసుకొస్తావా, ఎవరిని తీసుకొని వస్తావా? రా, అందరిని ఓడిస్తా. ఇలా సవాల్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆ సవాల్ నిజం చేయటం అంటే అది రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు యొక్క స్కూల్. సరే, మన రేవంత్ రెడ్డి గారు అన్నారు గురువు అంటే గురువు కాదు, మేమంతా ఒకే టీము అన్నారు. అదే అనుకుందాం. టీడీపీ అనే స్కూల్ కదా, రైట్. ఆ స్కూల్లో ఈ రేంజ్లో క్రమశిక్షణతో, ఈ రేంజ్లో అగ్రెసివ్గా, ఈ రేంజ్లో వాయిస్ని, ఈ రేంజ్లో విజయాన్ని అందరికి చూపించినటువంటి వాడు రేవంత్ రెడ్డి. క్రాస్ చెక్ చేసుకోండి. ఈ మధ్యలో లోకేష్ కనపడుతూ ఉన్నాడు. బట్ ఒక సీఎంగా ఉంటూ అసలు ఏంటి, అసలు ఆ డైలాగ్స్ ఏంటి, ఆ డైలాగ్ డెలివరీ ఏంటి? జాతిపిత, ఎవరికి జాతిపిత, ఎవడికి జాతిపిత? అవకాశం వచ్చింది, వాడుకున్నారు. కానీ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేశారు. ఇలా కేసీఆర్ విషయంలో మాట్లాడినా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విషయంలో వచ్చేసి నేనున్నా మీకు, నేను మీ మనిషిని, మీ వాడిని, నల్లమల అడవి నుంచి వచ్చా, కష్టం ఏంటో నాకు తెలుసు, మీకు కష్టం వస్తే నేను ఆ కష్టాన్ని తుడుస్తా, మీ కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్ళు నేను తుడుస్తా, మరోసారి ఆ కన్నీళ్ళు రాకుండా నేను చూసుకుంటా. ఇలా అడుగడుగునా కూడా ప్రజలకు ఒక భరోసాని ఇస్తూ 2023 ఎన్నికలలో గెలిచారు. అప్పుడు అన్నారు ఏదో బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల 2 టర్మ్స్ వాళ్ళు ఉండటం వల్ల అలా వీళ్ళు కలిసి వచ్చారు అండ్ టీడీపీ పోటీ చేయలేదు, దానివల్ల రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది తప్ప వేరేది ఏమీ లేదు, ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా మరలా గెలిచేది బీఆర్ఎస్ఏ అన్నారు. మొన్న ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడేమన్నారు, ఓలల్లో అంటే పల్లెటూళ్ళల్లో మొదటి నుంచి కాంగ్రెస్ కొంచెం పట్టుంది, అందుకు కాంగ్రెస్ వచ్చింది, మున్సిపాలిటీలో సిటీల్లో మొత్తం బీఆర్ఎస్ఏ అన్నారు. సరే, బీజేపీ కూడా తర్వాత మాట్లాడదాం. తీరా క్రాస్ చెక్ చేస్తే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, ఇంకా జరగాల్సిన ఉన్న ఎన్నికలు, బట్ మెయిన్ ఇవి ఇప్పుడు జరిగిన ఎన్నికలు 116 మున్సిపాలిటీలు అండ్ 7 కార్పొరేషన్లు. ఇక్కడ కార్పొరేషన్ల విషయానికి వస్తే ఒక్క చోట కూడా బీఆర్ఎస్ గెలవాల. మొన్న 2024లో లోక్సభ ఎన్నికలలో అసలు బీఆర్ఎస్ కౌంట్లే, ఖాతా తెరవలే. 8 వచ్చేసేమో కాంగ్రెస్ కొట్టింది, 8 వచ్చేసేమో బీజేపీ కొట్టింది, 1 వచ్చేసి ఎంఐఎం కొట్టింది, బీఆర్ఎస్ లేదు. ఇప్పుడు ఈ కార్పొరేషన్ సమ్ చూసుకుంటూ ఉన్నప్పుడు నిజామాబాద్ ఐ థింక్ హంగ్ అనుకుంటా, కరీంనగర్ వచ్చేసి బీజేపీ కొట్టింది, నెక్స్ట్ వచ్చేసి నల్గొండ, మంచిర్యాల, తర్వాత వచ్చేటప్పటికి మంచిర్యాల, రామగుండం అండ్ మహబూబ్ నగర్ 4 చోట్ల వచ్చేసి కాంగ్రెస్ కొట్టేసింది. కొత్తగూడెం కూడా హంగ్ ఉన్నట్టుంది. మోస్ట్ వాళ్ళు కొత్తగూడెం కూడా కాంగ్రెస్ కొట్టవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కార్పొరేషన్లో 4 వచ్చేటప్పటికేమో కాంగ్రెస్, 1 వచ్చేటప్పటికేమో బీజేపీ, 2 వచ్చేసేమో హంగ్ అనమాట. అందులో 1 వచ్చేసి క్లియర్గా కాంగ్రెస్లో అంటున్నారు. ఈ మూమెంట్లో మున్సిపాలిటీలకు వస్తే 116 మున్సిపాలిటీలలో అసలు బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఒకప్పుడు ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉందని చూస్తే ఫస్ట్ ప్లేస్ 74+ అన్నట్టుగానేమో కాంగ్రెస్ ఉంది, 17 అన్నట్టుగానేమో 17 స్థానాలు అన్నట్టుగానేమో వీళ్ళు మన బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతరులు వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు బీఆర్ఎస్ పొజిషన్ ఎలా ఉంది అంటే, అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు గెలిపించుకున్నారు, వాళ్ళు ఏదేదో చేస్తారంటారు. గ్రౌండ్లో ఉన్న ప్రజలు వచ్చేసి బీఆర్ఎస్ మీద విసిగిపోయారు అనేది వాళ్ళు గుర్తించట్లా. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చేసి రేవంత్ రెడ్డిని నిజమైన తెలంగాణ నాయకుడు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. బట్ రేవంత్ రెడ్డి హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఎలా? కత్తి పట్టాల్సి వచ్చినప్పుడు కొంతమందికి ఎలా ఉండిద్దంటే వారసత్వంగా పట్టాలి, కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి పట్టాలి, ఇంకొంతమందికి పరిస్థితులకు అనుగుణంగా పట్టాల్సి వచ్చింది. పరిస్థితుల వల్ల కత్తి పట్టినవాడు వాడు పొడిచే పోటు ఎలా ఉండిద్ది అంటే అవతలకి లెగలేడు అనమాట. అలా రాజకీయంలో అధికారం అనే ఒక కత్తిని పట్టుకోవాల్సి వచ్చింది. కత్తితో వచ్చేసి యుద్ధం చేయొచ్చు, పొడవచ్చు, ఏదైనా సరే మంచి పనులు కూడా చేయొచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ప్రతిపక్షాన్ని పాతాళానికి తొక్కుతూ తన పార్టీ కాంగ్రెస్ను వచ్చేసి గెలుపు తీరానికి చేరుస్తూ
ప్రజలందరూ కూడా నేనున్నా మీకంటూ చూపిస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు చెప్పటం వేరు, దాన్ని నిజం చేయటం వేరు. యుద్ధం చేస్తానటం వేరు, యుద్ధంలో నేనే గెలుస్తాను చెప్పి మరి గెలవటం వేరు. 2023 ఎన్నికలకు ముందు కూడా మీరు క్రాస్ చెక్ చేయండి. కాంగ్రెస్ అంటే నేషనల్ పార్టీ, ఆ ఢిల్లీ నుంచి సీఎం వస్తారా అంటూ ఉంటారు. ఢిల్లీ నుంచి ఒక కవర్ వచ్చింది, ఆ కవర్లో సీఎం ఉంటారా అంటారు. అలా కాదు, బరాబర్ నేనే సీఎం అన్నాడు, డేట్ చెప్పాడు, అలా ఉన్నాడు. ఈవెన్ ఇప్పుడు ఢిల్లీలో కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏం మనిషి ఈ రేవంత్ రెడ్డి, చెప్పి మరీ కొడుతున్నాడు, చెప్పి మరీ సాధిస్తున్నాడు. ఇలా ఎలా సాధ్యమవుతుంది? ఇతనికి చేతిలో మంత్రదండం ఉందా? ఎస్ ఉంది. ఎటువంటి మంత్రదండం? మాటని నిజం చేస్తున్నాడు. ఏ రకంగా లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా పోగు చేసి గుంపు లీడర్ అంటారు కదా, నేను గుంపు మేస్తున్నాడు మొన్న మధ్య, అదే అనుకోండి. టీడీపీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి సైడే ఉన్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి సైడే. ఇక బీఆర్ఎస్ అంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా అయితే కాంగ్రెస్ సైడ్ వస్తున్నారు, అయితే బీజేపీ సైడ్ పోతున్నారు. పాపం బీఆర్ఎస్ సంబంధించి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే కవితా పుణ్యం అని బీఆర్ఎస్ వాళ్ళ పాపాలు మొత్తం బయట పెడుతుంది ఆమె. అండ్ కళ్ళ ముందు విచారణ పెడితే బోల్డ్ అని కమిటీలు వచ్చి సభ నిజాలు బయట పెడుతున్నాను. ఎన్ని కలగలిపి ఈరోజు రేవంత్ రెడ్డి అని ఓ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే ఒక నిప్పు కణికలా బీఆర్ఎస్ దహించి వేస్తూ ఉన్నాడు. ఒక కత్తిలా యుద్ధం చేసి గెలుపుని చూపిస్తున్నాడు. ఓవరాల్గా తెలంగాణ ప్రజానికానికి సరికొత్త సూర్యుడిలా కనిపిస్తున్నాడు, వెలుగునిస్తూ ఉన్నాడు. అంతిమంగా తెలంగాణని అభివృద్ధిలో నడుపుతూ సంక్షేమం ముందుకు తీసుకువెళ్తూ కాంగ్రెస్ నూతన జవసత్వాలను అందిస్తూ శభాష్ రేవంత్ రెడ్డి అనిపించుకుంటూ ఉన్నాడు. మరొక మారు ఈ మున్సిపల్ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించింది.